ఇక అత్యంత బాధాకరమైనటువంటిది అంటే ప్రతి వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితి. నిన్న మొన్న 2-3 జిల్లాలకు రివ్యూకి వెళ్ళాం. 100 సంవత్సరాలుగా క్రితం ఉన్నటువంటి ఓ కేసీ కెనాల్ ఒక 5 సంవత్సరాల పాలనలో ఎట్లా డిస్ట్రాయ్ అయింది, ప్రాజెక్టులు ఎట్లా కొట్టుకుపోయాయి, తెగిపోయినటువంటి అదే కర్నూలుకి వెళ్తే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోయింది. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోయేటువంటిది 3 సంవత్సరాల నిర్లక్ష్యంతో ఇవాళ 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ప్రతి జిల్లాలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటివి. ఒకవైపు రాష్ట్రంలో అప్పులు, మరోవైపు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు, అడుగుపడినటువంటి ముందుకు సాగినటువంటి పనులు, ప్రజల ఆశలు ఆకాంక్షలు వేరొకరి వల్ల సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తికైతే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి వ్యక్తి, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఈ స్థాయికి రావడంలో ముఖ్యమంత్రి గారితో పనిచేయడం సుదీర్ఘం. నేను కూడా ఎందుకంటే చాలా మంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై థాట్. What you will learn from him, what they don't teach you in Harvard, what they don't teach you in Stanford, what they don't teach you in IIMs, what they don't teach you in IITs. Just follow his footprints, just follow his thought process, just observe him, see him. It's a rare opportunity. You all have to work under an inspiring leader like Chandrababu Naidu, who has shaped the destiny of this state in 1990s, who has shaped the destiny of the combined Andhra Pradesh in 90s, which has translated into a global city. And here again is on a mission to transform this state into a global economy. Let us just blindly follow his footprints. ఆయన ఇచ్చే ఆలోచనల్ని ఆదేశాలని కళ్ళు మూసుకుని అమలు చేద్దాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టించే దిశగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటిది నేను చెప్తాను. ఎన్నోసార్లు చెప్పాను, మీరు 10 యూనివర్సిటీల్లో నేర్చుకోలేనటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వద్ద మీరు నేర్చుకోగలరు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్. ప్రజల కోసం కాదు, మీకోసం, ప్రజల కోసం, సమాజం కోసం. He is such an inspiring leader. You all have a great opportunity to work under his leadership. I want you to take this as an opportunity to shape yourself, to help the people of this state to resolve. At the same time, ఆర్థిక శాఖ మంత్రిగా 2 ముక్కలు చెప్పి క్లోజ్ చేయాలనుకుంటున్నా. మన రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ప్రతి రూపాయిని సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అట్లనే మిగిలిన శాఖల్ని కూడా నేను కోరేది, ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలనేటువంటిది. ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఆలోచనల్ని ఎఫెక్టివ్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలము అని ఇన్నోవేటివ్ ప్రాసెస్లో ఆలోచించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నా, 3 నెలలు నేను సెక్రటరియట్లో 10 గంటల నుంచి 10 గంటలకు కూర్చుంటే నేనేదో కష్టపడిపోయాను అనేటువంటి భావన నాకు కనపడింది. ఒకసారి బ్లాక్ 1 వైపు తిరిగి చూస్తే కనపడింది నాకు, మనం ఎంతమందిని మన డిన్నర్ని మన ఆఫీసుల్లో తిన్నాం. హానెస్ట్లీ నన్ ఆఫ్ us. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ 6 నెలల్లో 3 నెలల పాటు కనీసం ఒక 100 రోజులు ఆయన డిన్నర్ని సెక్రటరియట్లో చేశారు. 9:30 to 10:30 వరకు, మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే నైట్ 10:30 వరకు ఆయన రివ్యూస్ చేస్తున్నాడు. దేనికోసం? ఎవరి కోసం? ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, నేను డెలివర్ చేయాలి అన్నటువంటి ఒక తపన, ఆరాటం ఆయనలో ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నా బ్లాక్ 2లో కూర్చుంటే ఫైనాన్స్ సెక్రటరీగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని చూస్తే డిప్రెషన్ వస్తుంది 3 రోజుల్లో. మళ్ళీ బ్లాక్ 1కి వెళ్ళి ఆయనతో కూర్చుంటే ఆయన తెస్తున్నటువంటి పెట్టుబడులు, ఆయన పరుగులు పెడుతున్నటువంటి వైనం, ఆయన రివ్యూ చేస్తున్నటువంటి తీరు, ఇవన్నీ చూస్తే మళ్ళీ నమ్మకం వస్తుంది. ఎస్, ఆయన చెప్పిన మాటలో పరుగులు పెడదాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి మన వంతు ఆయన మాటలో అడుగులో బాటలో సాగుదామన్నటువంటి నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం. As Team Chandrababu, all the cabinet ministers are committed to work for the people. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఆయన వద్ద పనిచేసేటువంటి అవకాశాన్ని, రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి కలిసి పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా. అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you, sir. Now I call upon the Honorable Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu, to deliver the honorary address. Thank you.
Good morning to all. నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. I extend my warm greetings to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. Let me congratulate Honorable CM for bringing Google into the state. It's a big achievement, sir, and we take great pride and we believe in your leadership. అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు. మీ అచీవ్మెంట్స్ ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ us. పయ్యావులు కేశవుల్ గారికి, వనిగాని సత్యప్రసాద్ గారికి, అలాగే గౌరవ నారా లోకేష్ గారికి, మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ, మా క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చీఫ్ సెక్రటరీ నీరు కుమార్ ప్రసాద్ గారికి, శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే డీజీపీ తిరుమలరావు గారికి, అలాగే ఉన్నత అధికారులకి, సీనియర్ అఫీషియల్స్కి, ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి జస్ట్ వాంట్ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అని అనడానికి, today being Nani Palkiwala's death anniversary, I'd like to quote one of few of his lines. He was quoting G.K. Chesterton. The wrath begins when wild actions are received calmly by society. ఇది జీకే చెస్టర్టన్ రాసింది మ్యాడ్ అఫీషియల్ అనే ఎస్సేలో. ఆయన కోట్ చేస్తా ఆ పుస్తకంలో రాసింది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం, వి వాంట్ టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. We formed an alliance and people believed in us and they gave a great mandate that I would like to remind that part. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించని విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవుల్ గారు చెప్పినట్టుగా, వీ టుక్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అండర్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్, అండ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ and his administrative capabilities are quite really inspiring. We are willing to learn from him. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీన్ని అండర్స్టాండ్